ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపలందులీనమై ఎవరు? నేనేనా? నువ్వా? కన్నవారి పేరు బిడ్డలేగా చెప్పుకునేది నాన్న. నాగభూషణమని కన్న తండ్రి పేరు చెప్పుకున్నావు, అలాగే శశిభూషణమని ఈ పెదనాన్న పేరు కూడా చెప్పుకున్నా. నాన్న పెద్ద మా అమ్మ. ఏం బాబు? ఏం లేదు, నీకు పెద్ద పెద్ద భవనాలు, మాకు చిన్ని చిన్ని పూరు గుడిసెలు, నీకు విందు భోజనాలు, మాకు పత్తులు, నీకేమో హాయిగా చిలుకు వాచీలు, మాకు చింపిలు బట్టలు. ఇలా నేను రోడ్లో తిరుగుతుంటే నీకు సిగ్గులేదా? ఎంతో మంది పాపాత్మను చూశాను, కానీ తాను బ్రతికుండి కూడా నానా తాళి కట్టిన భార్య విధవరాలుగా చేసిన కిరాతుని ఎక్కడా చూడలేదు. అక్కడ వినడం కూడా వెళ్ళలేదు. అబ్బా, నేను ఎంతో మంది తాగుబోతులను చూశాను కానీ ఇంత తాగిన వాడిని నేను ఎప్పుడూ చూడలేదు. తండ్రి చేసే తప్పులే కొడుకు చేస్తాడనుకుంటున్నావా? తాగుడు మానమని మీ నాన్నకి ఎంత దూరమో చెప్పాను, వినలేదురా. ఈ మాటకి వెళ్ళావయ్యా, తెరవనేమయ్యాడు. సరదాగా పంపించవా? దేనికి ఏమైనా పిచ్చి పట్టిందేరా? నేనేమన్నా అనుకున్నాను అనుకుంటావా? పిచ్చెక్కిందని చెప్పి ఊరందరిని నమ్మించి ఊరి నుంచి బయటకు గెలిచడానికి నేను నాగభూషణం కొడుకుని. అంటే ఎవరు తెలుసా? నీ కొడుకు. తండ్రి గుడిని మింగానుకో, కొడుకు గుళ్ళో లింగాన్ని మింగేస్తాడో ఒక్క మాట జాగ్రత్త. విత్తు తెస్తే చెట్టు ఒకటి మొలుస్తుంది. అన్ని నీ అబ్బబుద్ధులే వచ్చారా నీకు? సరే, ఇంతకు ఎందుకు వచ్చావు? అర్జెంటుగా 10,000 రూపాయలు కావాలి, 10 నిమిషాల టైం ఇస్తున్నా నీకు. 10,000? నీ బాబు సొత్తు ఇక్కడ పెట్టావా? ఏదో తమ్ముడు కొడుకు కదా అని కష్టానికి ఆదుకుంటూ ఉంటే మరి హద్దు పద్దు లేకుండా పోతుంది. నీ నక్క చిత్ర వ్యవహారాలు నా దగ్గర కుదరవు. అవసరంగా 10,000 కావాలి. నువ్వేదో చెమటోటి సంపాదించి బాధపడతానే. పెదనాన్నగారిని మోసం చేసి కాజేసిన సొత్తే కదా ఇది. నాన్న, నువ్వు అలాగైనా పోతావు కదా. ఆ తర్వాత ఈ ఆస్పత్రికి వారసు నేనే కదా. టైం వేస్ట్ చేయకుండా 10,000 పట్ల, లేదా నువ్వు చేసిన పాతకాలన్నీ వాల్ పోస్టుల మీద అచ్చు వేయించి గోడ గోడ వాడ వాడ అంటిస్తాను. జనం చేత పేడ కొట్టిస్తాను, జాగ్రత్త. సరేరా. భయపడ్డాడు. వాల్ పోస్టులు పేడ అంటే అందరికీ భయే. నీ బెదిరింపులకు భయపడి ఇవ్వటం లేదు. నాలో ఇంకా మంచి చావలేదు. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నేను పరాయవాణ్ణి కాదు, నీ సొంత కొడుకుని. అది మాత్రం మర్చిపోక, జాగ్రత్త. బాబు గారు, ఈ అమ్మాయి మా అల్లుడు. అడిగినంత కట్నం ఇచ్చాను, అన్ని మర్యాదలు చేశాను. ఇప్పుడు నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. మీ అమ్మాయిని నేను వాళ్ళను అంటున్నాడు. బాబు, మీరేనే కాస్త బుద్ధి చెప్పి మా అమ్మాయి కాపురం నిలబెట్టండి బాబు. కన్న తల్లిని మర్చిపోవచ్చు, తోడబుట్ట వారికి ద్రోహం చేయవచ్చు, కానీ కట్టుకున్న భార్యకు మాత్రం అన్యాయం తలపెట్టకూడదు. ఏనాడైనా నీ భార్యకు నువ్వు ద్రోహం తలపెట్టావో ఆ పాపం నిన్ను కట్టి కుడుస్తుంది. అందుకని నా మాట విని నీ భార్యను తీసుకెళ్లి హాయిగా సంసారం చేసి సుఖంగా ఉంది. చూసావమ్మా, నాన్న ఊళ్ళో వాళ్ళందరికీ ఎంత మంచి ఉపదేశాలు చేస్తున్నాడో. కిచ్చిమిచ్చి నాన్న. లక్ష్మి, అదే రాముడు ఎక్కడుంటే సీతకు అక్కడే స్వర్గం. ఏమైనా సరే నేను సామాన్లు కూడా రాను, మెట్టింటికి వెళ్తాను, నన్ను ఏమైనా సరే అక్కడికే తీసుకెళ్ళని పోరు పెట్టింది. అందుకే ఇక్కడ తీసుకొచ్చాను నాన్న. నిజంగా ప్రతి స్త్రీ మెట్టింట్లోనే ఉండాలని, ఆ నటితో చచ్చిపోవాలని కోరుకుంటుంది. లక్ష్మి అందుకే ఇక్కడికి వచ్చింది. వెళ్ళొస్తాం బాబా. లక్ష్మి, ఇది నీ ఇల్లే, నిర్భయంగా ఉండొచ్చు. అది సరేనండి, నా రూమ్ ఎక్కడ చూపించండి, అర్జెంట్ రెస్ట్ తీసుకోవాలి నేను. ఉండదా మావయ్య? పదా. మీరెవరు? మా తమ్ముడి భార్య లక్ష్మి, నీకు పిన్నంత గారు. నమస్కారం అత్తయ్య. పసుపు కుంకుమలతో కలకాలం వరదిల్లు తల్లి. లక్ష్మి, ఈ పాపం నీకు తెలియదు అనుకుంటాను. పేరు సుమతి, మా భాస్కర్ భార్య. సుమతి మన ఇంటికి వచ్చిన వేళ విశేషం చాలా మంచిది నాన్నగారు. చెదిరిపోయిన మన కుటుంబం అంతా ఒక్క చోటికి చేరుకుంటోంది. అదే నేను అందాం అనుకున్నాను, నువ్వు అనేసావు. అంత మునిపే నేను అనుకున్నాను, మీరు అనేసారు నాన్నగారు. రాజు, ఈ పెదనాన్న నువ్వు నాన్న అంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మాకేం తెలియదు అది. సుమతి, లక్ష్మి లోపలికి తీసుకెళ్ళు.
ఏంటో నువ్వు కుక్కకి మాంసం ముక్క వేసినట్టు దాన్ని బిస్కెట్లు వేస్తున్నావు. ఎన్నాటికి దొరకరా నాకు వంటకను. రే ఐడియాలు అంతే నేను ఏ పని చేయనురా. నన్ను వదులు వదులు వదులు. ఏంట్రా ఏంటది నడవడానికి సంగతి చెప్తాను నేను. రే ఎక్కడికి పోతావు? అవును నీకేం ఇష్టం రా? నాకేం ఇష్టం లేదు. నాకు వదిలే. వదిలిపెట్టాను కదా పట్టుకున్నది. బాబాయ్ అది ఇంట్లో లేవు, ఇక్కడ ఉండేది మా ఇద్దరే. ఏంటో భయపడిపోతున్నాడు. నాకేం భయం? అయితే పులి మేము కడుకున్నా నీతో నేను ఆడను. బాబాయ్ గారితో నేను ఆడతాను. ఏంట్రా రే నీ బాబాయ్ గారి సంగతి నీ సంగతి తేల్చేస్తాను రా. ఇదేంటి చూసా అదేంటి బాబు మందురా వేసుకుంటా. అమ్మో నేను మందు వేసుకుని బాబోయ్ వాగేస్తాను. ఏడ్రా వాగడానికి ఏమన్నా నాటనుకున్నావా? వేసుకో కొంచెం వేసుకోమంటారా? వేసుకోరా క్లాస్ సరే బాబు నేను వాగేస్తాను బాబోయ్. ఉగ్గిండి వేసుకో. ఉగ్గిందా? వేసుకో ఉగ్గిందా? వేసుకో. అమ్మో ఉగ్గిందైనా నేను వాగేస్తాను బాబోయ్. ఏమంటారు ఉగ్గిందంటే తీసుకురా బుజ్జుకుంటా నోటరా జోవచ్చితానంద జోజో తుంగా లావి పరమానంద జోజో బాబా సీకులు ఉన్నాయా? సీకులు ఏదో బుద్ధి పోనుకున్నావు కదా. ఏమన్నా తారబుద్ధనుకున్నావా? జంతు మన తింటావేటి గంతికిరా అందులోకి పోసాను బాబా. ఇదే ఇది ఇందులోకి వెళ్దరా? ఇందులో పెడితే వెళ్తుంది. ఇది వదలు. నాకు జంతుకు వద్దు బాబు. మరి ఏం కావాలరా? ఏంటది? ఇది కావాలి బాబు. అదే ఇదిరా ఇదిరా నీకంటే ఏడు నాకు ఇదిరా. నమస్కారం బాబు. నమస్కారం. తాగరా కానీ అవును నాగభూషణం శశిభూషణంగా ఎవరా పేరు పెట్టుకున్నాడు? ఆ సంగతి మాట మాత్రం నన్ను అడగొద్దు. ఏడ్రా ఫుల్ బాటిల్ అవుతుందా నీకేంటి? ఫుల్ బాటిల్ కాదు డబల్ బాటిల్ తగిన నేను ఆ సంగతి మాట చెప్పను. ఏదో చెప్పరా నంబర్ తోతావు కదా. ఏదో చెప్పమంటా? చెప్పు. యశోద గురించి చెప్పమంటా? చెప్పరా ఎవరితోటి చెప్పను చెప్పేసి. వేసానా ఒకనాడు పట్టపగల్లో యశోదమ్మను పిలిపించి మా అయ్యగారు పాడు చేశారు. ఇదేమన్నా ఏమన్నా వాళ్ళ అన్న అడగడానికి వచ్చాడు. ఒరే శుభా ఆయన చూసుకో అన్నాడు. చూసుకుంటే ఏం చేసుకుంది? నేను చూసుకున్నాను. ఏం చేసావు? దగ్గరుండి చంపేసి చంపించేసావా? చంపించేసావా? రే కోడి కూర అద్భుతంగా ఉంది. చేపల పులుసు బ్రహ్మాండం. ఇలాంటి రుచులు తిని 20 ఏళ్ళయింది. నీకు ఒక జీతం 25 రూపాయలు పెంచనుకో. జీతం పెంచాల్సింది వారికి కాదు, నాకు. నీకేది ఇష్టమో ఎలా వండితే ఇష్టమో అది నాకు తెలుసు. పరాయి వాళ్ళకేం తెలుసు? రావరామా ఏమిటి అనేది? ఉన్నమాట మత్స్య మాంసాలు బావగారు ఎప్పుడూ తినరు. అవి తినేది మీరే. నిజం తెలుసుకోవాలని ఈ పూట నేనే వంట చేశాను. మీరెవరో ఇప్పుడు నాకు తెలిసిపోయింది. లక్ష్మి, శాకాహారులు మాంసాహారులైతే బలయ్యేది గొర్రెలు మేకలు. కానీ తమ్ముని భార్య అన్న భార్యగా మారితే ధర్మమే బలైపోతుంది. ఒకప్పుడు నేను శాకాహారినే నిజమే, కానీ డాక్టర్ల సలహా వల్ల విధి లేక మాంసాహారినయ్యాను. అబద్ధాలాడి నా గుండెలో చిచ్చు పెట్టకండి. లక్ష్మి, మా అన్నదమ్ముల్లో అన్నెవడో తమ్ముడెవడో ఊళ్ళో వాళ్ళు తెలుసుకోలేకపోవటంలో అర్థం ఉంది. కానీ కట్టుకున్న భార్య తన భర్త ఎవరో తెలుసుకోలేక తికమక పడడం చాలా విచిత్రంగా ఉంది. నేను నాగభూషణాన్ని కాదు, శశిభూషణాన్ని. నమస్కారం అండి అయ్యగారు. ఓ రంగయ్య, ఏమిటి అకస్మాత్తుగా ఊడిపడ్డావు? మిమ్మల్ని చూడాలనిపించింది అయ్యా. చిన్నమ్మ గారు అబ్బాయి గారు కూడా వచ్చారని తెలిసింది. వారిని కూడా చూసిపోదామని. అవునవును, నువ్వు చాలా విశ్వాసం గలవాడి. నాదే ఉంది బాబు. ఈ ఇంటి ఉప్పు పులుసు తిన్నవాడెవడు ఈ ఇంటికి ద్రోహం తలపెట్టాడు. నిజమే.
ఏమిటోనయ్యా, మీరు ఎంత వద్దని పొమ్మంటున్నా ఈ ఇంటి మీద అభిమానం నాకు పోవడం లేదు. నీ సంగతి నాకు తెలియదు రంగయ్య. తమకు తెలియందే ఉంది బాబు. సరే సరే, లోపలికి.